రాష్ట్రంలోని దళిత వాడల్లో టీటీడీ నిధులతో హిందూ ఆలయాల నిర్మాణాలు చేపట్టడం శుభపరిణామమని బీజేపీ నాయకులు ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే దేవాలయాల నిర్మాణాల కోసం టీటీడీ నిధులు వెచ్చించాలన్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుపట్టడం సరికాదన్నారు. టీటీడీ నిధులతో హిందూ దేవాలయాలు నిర్మిస్తే తప్పు లేదంటున్న ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో టీటీడీ నిధులను గ్రామీణ ప్రాంతాలకు అంటే ఎస్సీ ప్రాంతాలకు నిధులు వెచ్చించవచ్చు అనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. దాని పట్ల బీజేపీ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ షర్మిల మాట్లాడిన విధానం టీటీడీ నిధులు దేవాలయాలు ఖర్చు పెట్టకూడదు, ఎస్సీ ఆలయాలు దేవాలయాలు ఖర్చు పెట్టకూడదు అని చెప్పి భావిస్తుంది. దీన్ని ఎలా భావించాలి సార్? అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక పద్దు పేరు CGF, కామన్ గుడ్ ఫండ్, హిందూ దేవాలయాలకు వాడాలి. అక్కడ కట్టేది దళిత వాడల్లో వాళ్ళను పాపం మరింత పురోగతికి తీసుకురావాలంటే, సంస్కృతి ధర్మము నేర్పించాలంటే టెంపుల్ అవసరం. వాళ్ళకు నచ్చిన టెంపుల్ కట్టుకోవచ్చు, హిందూ టెంపుల్. దానికోసం నిధులు వాడచ్చు అని ఎప్పటి నుంచే ఉండే విధానం. ఆమెకు ఆ CGF అంటే కూడా తెలియదు. కాబట్టి ఆమెకు ఏమి తెలియక ఏదో ఒకటి వాగుడు. సార్, ఇవాళ రాష్ట్రంలో మద్యమే కుంభకోణం జరగలేదు, కేవలం కక్ష సాధింపు కేసులు పెట్టారు. అలాంటి విధానాలకి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని చెప్పేసి నిన్న మైదన్ రెడ్డి కూడా భావించారు. దీన్ని ఎలా భావించాలి? అసలు ఆ రోజు విధానానికి ఈ రోజు విధానానికి ఏ సాధారణ మనిషిని అడిగినా చెప్పొచ్చు. కారణం ఆ రోజు రేట్ ఏంది, ఈరోజు రేట్ ఏంది. ఆ రోజు లిక్కర్ బ్రాండ్లు ఏమి, ఈరోజు బ్రాండ్ ఏమి. ఆ రోజు ఓపెన్గా సిస్టంలో అమ్మకుండా దొంగగా అమ్మినారు. అందరికీ తెలిసిన ఫ్రాడ్. వాళ్ళు అర్చికి పెట్టిన ప్రజలందరికీ తెలిసిపోయే వాళ్ళను 11 స్థానాలకు, ఆయన స్థానాన్ని కూడా తక్కువ రేటు చేశారు. తక్కువ ఓట్లే వచ్చినాయి అతనికి కూడా, మిథున్ రెడ్డికి. వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నాన్న కూడా బొటాపట్టినే గెలిచినారు. ఎందుకు ఇంకా ఊగదంపుడు ఉపన్యాసాలు? రేపు జరగబోయే లోకల్ బాడీలో తెలుస్తుంది, ఆ తర్వాత జరగబోయే 2029 ఎలక్షన్లో తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం. కాబట్టి మిథున్ రెడ్డి బెయిల్ వచ్చిన మాత్రాన సంకలు గుద్దుకుంటున్నాడు. అసలు రూల్లోనే ఉంది, జైలుకు పోయిన ప్రతి ఒక్కరికి బెయిల్ ఇచ్చే హక్కు న్యాయస్థానానికి ఉంది. అది తెచ్చుకొని కూడా ఆయన ఏదేదో గొప్పలు చెప్పుకుంటున్నాడు. సార్, ఇవాళ కడప మేయర్ని ప్రలోభ పెట్టుతున్నారు అని పార్టీకి ఫిరాయింపులు చేసేలా చేస్తున్నారు. అందుకని మేము కోర్టును ఆశ్రయిస్తామంటారు. ఎంతవరకు నిజం సార్? కడప మేయర్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ సంబంధించి కడప మేయర్ చేసినాడు కదా, సొంతం తల్లి భార్య పేరుతో కొడుకు పేరుతో వర్కులు తీసుకున్నాడు, ఫ్రాడ్ చేసినాడు. కాబట్టి అతనికి రద్దు చేసే పరిస్థితి ప్రభుత్వం కలిగించింది. కోర్టుకు పోతాడు, కోర్టులో కూడా న్యాయం జరగదు అనేది మా అభిప్రాయం. ఇది ప్రధానంగా అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే రాజకీయ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలన్నీ కూడా ప్రజాబంధకంగా ఉన్నాయి, ప్రజాశ్రేయస్కరంగానే ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం కక్ష సాధింపు చర్యలు చేపడుతూ తమ మైలేజ్ పెంపొందించుకునే విధానానికే తోడ్పడుతూ ఉంది తప్ప వాస్తవాలకు దూరంగా ఉండేలా వ్యవహరిస్తూ ఉంది తప్ప వాస్తవాలకు దగ్గరగా లేదు. వైసీపీ తీరును తీవ్రంగా తప్పుపడుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.